గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి షాక్ మీద షాక్ తగులుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి 10 మంది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జంపు కాబోతున్నట్టుగా నడుస్తున్నటువంటి చర్చ. అయితే మనం గతంలోనే మాట్లాడాం, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు క్యూ కట్టడానికి రెడీగా ఉన్నారు. లైన్ మీద లైన్ కట్టడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ పోయినసారే దుకాణాలు చదువుకున్నారు కొంతమంది, దాదాపు 3-4 ఆల్రెడీ బట్టలు చదువుకొని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. అంతేందుకు మేడ్చల్ కి సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా కాయ కష్టం చేసిన అంటాడు కదా సారు కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి నానా రకాలుగా కష్టపడ్డాడు, నానా రకాలుగా హంగామా సృష్టించిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చుడుతోటే మల్లారెడ్డికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ అల్లుడికి సంబంధించినటువంటి డుండిగల్ కాడున్నటువంటి MLRT కాలేజ్ కూల్చివేత కానివ్వండి, లేకపోతే HMD అధికారులు వచ్చి మల్లారెడ్డికి సంబంధించిన మెడికల్ కాలేజ్ ముందు తను కట్టుకున్నటువంటి శ్మశాన వాటికలో రోడ్డు ఆ కూల్చివేత కానివ్వండి, లేకపోతే మల్లారెడ్డికి సంబంధించినటువంటి చెరువులో కట్టినటువంటి కాలేజ్ పైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం కానివ్వండి, మల్లారెడ్డికి చాలా ఇబ్బంది అయిపోయింది. నా బట్టలు ఇప్పుతా ఉన్నారు, నేను చేసినటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ బయట పెడతా ఉన్నారు, నేను చేసినటువంటి భూదందాలు, నేను చేసినటువంటి అక్రమాలన్నీ కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో నేను సేఫ్ జోన్ లో ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ నన్ను కాపాడేటటువంటి పరిస్థితి లేదు. ఓవైపు ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు గతంలో ఏమనుకున్నారు అంటే, కేసీఆర్ మా వెనకాల ఉన్నాడు, ఎవరిని ఎన్ని తిట్టినా నడుస్తుంది, ఎవరిని ఏమన్నా నడుస్తుంది, పోలీసులతో కేసులు పెట్టించినా నడుస్తుంది, మాకు పెద్ద ఇబ్బంది లేదు, ఎన్ని కబ్జాలు పెట్టుకున్నా కూడా మళ్ళీ వచ్చేటటువంటి 5 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామనేటటువంటి భావనలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఒక్కసారిగా తలకిందులైపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ పాతాళానికి తొక్కేసేటటువంటి సిచ్యువేషన్ కూడా వచ్చింది. దాదాపు 65-70 స్థానాలకు టార్గెట్ పెట్టుకుంటే కేవలం 39కే పరిమితం అయిపోయారు. దాంట్లో దాదాపు 5-6 కూడా ఆల్రెడీ వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తాం. పార్టీలు మారిరు. దాంట్లో కేసీఆర్ కు మిగిలింది కేవలం 35-34 మంది ఎమ్మెల్యేలు మిగిలినటువంటి పరిస్థితి. దాంట్లో 10 మంది ఖాళీ అయితే ఇప్పుడు కేసీఆర్ కు కేవలం 25 మంది మిగిలేటటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి గల కారణం ఏంది? ఇప్పుడు సడన్ గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పాత్రని అధికారంలోకి మళ్ళీ చేంజ్ కావాలనేటటువంటి ఆ ఆలోచన ఎందుకు వస్తా ఉందంటే, వాళ్ళు అనుకున్నారు ఎస్ కేసీఆర్ KTR హరీష్ రావు కాపాడుకుంటారు, మా పైన ఒకవేళ రేవంత్ రెడ్డి ఎంక్వైరీ పెట్టినా, లేకపోతే మా పైన రేవంత్ రెడ్డి ఏదైనా స్పెషల్ టీంతో మా ఆస్తుల పైననో, మేము అక్రమంగా సంపాదించినటువంటి ఆ అంశాల పైననో, లేకపోతే భూముల పైననో, ఇంకో దానిపైన మా బినామీల పైన ఏమైనా ఎంక్వైరీ చేసినా కేసీఆర్ KTR కాపాడుకుంటారులే అనేటటువంటి ఆలోచన ఉంటుండే. కానీ ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలను కాపాడేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ లో ఇరుక్కోపోయిండు, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన విషయంలో ఇరుక్కోపోయిండు, విద్యుత్తుకు సంబంధించిన స్కామ్ లో ఇరుక్కోపోయిండు, సెక్రటేరియట్ స్కామ్ లో ఇరుక్కోపోయిండు, ప్రగతి భవన్ స్కామ్ లో ఇరుక్కోపోయిండు, ORR రింగ్ రోడ్ కి సంబంధించిన స్కామ్ లో ఇరుక్కోపోయిండు, బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి స్కామ్ లో ఇరుక్కోపోయిండు. ఇట్లా ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ పోతే చాట భారతం ఉన్నది కేసీఆర్ కి సంబంధించి. ఓవైపు KTR కాపాడుకుంటారు అనుకుంటే, ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ పార్టీ, ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ అంతా KTR చేయబట్టనే బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. బీఆర్ఎస్ భూస్థాపితం కావడానికి KT రామారావు అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ ని కూడా మనం పూర్తి స్థాయిలో విన్నాం. కాబట్టి ఇప్పుడు KTR కూడా కాపాడే పరిస్థితి లేదు. ఓవైపు ఫార్మా ఇరేసింగ్ కి సంబంధించినటువంటి కంపెనీ విషయంలో KTR ఇరుక్కోపోయిండు, తర్వాత భూములకు సంబంధించిన విషయంలో KTR ఇరుక్కోపోతున్నాడు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KTR ఇరుక్కోపోతున్నాడు, తర్వాత ఐటీకి సంబంధించిన డెవలప్మెంట్ పేరిట KTR స్కాములు చేసిండు అనేటటువంటి కోణాలు బయటపడుతున్నాయి, దాంట్లో KTR ఇరుక్కోపోతున్నాడు. తర్వాత హరీష్ రావు ఏమైనా కాపాడుతున్నాడంటే హరీష్ రావుకి అంత ఛాన్స్ లేదు, అంత సోర్స్ కూడా లేదు. మామ ఏం చెప్తే అది వినాల్సినటువంటి పరిస్థితి హరీష్ రావుకు, కాబట్టి హరీష్ రావు కాపాడే పరిస్థితి లేదు. ఇక సంతోష్ రావు అంటే సంతోష్ రావు పరిస్థితి కూడా అంతంత మాత్రానే ఉన్నటువంటి పరిస్థితి. ఏదో ఒక రోజు సంతోష్ రావుని కూడా తీసుకుపోయి హరితహారంలో జరిగినటువంటి స్కాములు కానివ్వండి, లేకపోతే ఇతర అంశాలపైన తీసుకుపోయి లోపడేసేటటువంటి అవకాశం కూడా ఉంది. కవిత అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆమె TR జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి కల్వకుంట్ల కుటుంబం మమ్మల్ని కాపాడుతుంది అనేటటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ ఆలోచన వాళ్ళకి లేదు. కల్వకుంట్ల కుటుంబమే TR జైలుకో, చెంచల్గూడ జైలుకో, చెర్లపల్లి జైలుకో పోవడానికి రెడీగా ఉన్నారు. మమ్మల్ని కాపాడేటటువంటి నాదుడు లేడంటూ కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి క్యూ కడతా ఉన్నారు అనేటటువంటి కోణాలు వినబడతాయి. ఆల్రెడీ రేవంత్ రెడ్డితో మంతనాలు కూడా జరుపుతా ఉన్నారట. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం
10 మంది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారంటూ కూడా కొంత నడుస్తున్నటువంటి చర్చ. ఇదే నేపథ్యంలో దీంట్లో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాదాపు హైదరాబాద్ కి సంబంధించి అంటే సిటీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే పూర్తి స్థాయిలో కనబడుతున్నారు. ఎందుకంటే పల్లెటూర్లకు సంబంధించి ఏదైతే ఇక్కడ అర్బన్ ఒకవైపు రూరల్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ఒక క్లారిటీలో ఉన్నారు. ఖచ్చితంగా అర్బన్ కి సంబంధించి అంటే సిటీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఇటు కాంగ్రెస్ లోకి లట్టుకున్న జంప్ అవుతారో తర్వాత రూరల్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు జంప్ కావడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ డిస్కషన్స్ అయిపోయినాయి. కాబట్టి హైదరాబాద్ కి సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎందుకంటే హైదరాబాద్ లో దాదాపు వీళ్ళకి వచ్చినటువంటి 20-25 స్థానాలు పూర్తి స్థాయిలో హైదరాబాద్ కి సంబంధించే అంటే గట్టిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే సీట్లు హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఈ సిటీ పరిసర ప్రాంతాలలోనే బీఆర్ఎస్ పార్టీకి గట్టిగా సీట్లు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి దాదాపు 10 మంది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హైదరాబాద్ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యక్తులే ఓవైపు పార్టీ చేంజ్ కావడానికి రెడీగా ఉన్నారు. తర్వాత ఈ హైదరాబాద్ లో గెలిచినటువంటి వ్యక్తులందరూ కూడా కేటీఆర్ టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తులే. కేటీఆర్ హ్యాండ్ ఓవర్ల నుండి కేటీఆర్ ఇన్ఛార్జ్ గా తీసుకొని కేటీఆర్ పూర్తి స్థాయిలో కొలాబరేట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా. సో మొత్తానికి 10 మంది మూకాముడిగా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారు అన్నట్టుగా కొంత చర్చ నడుస్తూ ఉంది. గతంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు పార్లమెంట్ ఎన్నికల తర్వాత గాంధీ భవన్ గేట్లు తెరిచిపెట్టుంటే ఎవరన్నా రావచ్చు అంటూ కూడా మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒకవేళ బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలను కనుక తీసుకుంటే ప్రజలు ఏమైనా తిరుగుబాటు చేస్తారేమో, ఎందుకంటే మళ్ళా గతంలో వాళ్ళు చేసేటటువంటి తప్పులే మేం చేసేటటువంటి అవకాశం ఉంటుందేమో అనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు అనుకున్నటువంటి రీతిలో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమనుకుంటారు, అట్లీస్ట్ పార్లమెంట్ ఎన్నికలలో 1-2 స్థానాలు వస్తే మా పార్టీ కొద్దిగా బలంగా ఉంటుందేమో అనేటటువంటి ఆలోచనలు ఉంటుండే. కానీ 17 పార్లమెంట్ సీట్లలో ఒక్క సీటు కూడా రాలే. అప్పుడు కూడా వాళ్ళు కుంగిపోతున్నారు. అంటే పార్టీ మనుగడ లేకుండా పోతా ఉంది. పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఖతమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ పార్టీలో ఉంటే మనకు లైఫ్ ఉండదు, ఈ పార్టీలో ఉంటే మనం నానా రకాలుగా ఇబ్బంది పడతాం. ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతల పైన ఇప్పుడు ఎంక్వైరీలు జరగడానికి రెడీగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి అక్రమాలు అవినీతి బయటపడకుండా సేఫ్ జోన్ లో ఉండాలంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉండాలి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. అందుకే రేవంత్ రెడ్డితో ఫోన్ టచ్ లో పోతా ఉన్నారట. రేవంత్ రెడ్డి కూడా కొంత క్లియర్ కట్ ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు పుసుక్కున్నా సరే రేవంత్ రెడ్డికి 65 మంది కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకుందాం. ఇటు బీఆర్ఎస్ కి ఏమో ఒక 35 మంది అనుకుందాం. ఒకవేళ దీంట్లోకి వెళ్ళి 10 మంది కాంగ్రెస్ లోకి యాడ్ అయితే ఇలా ఎంత అవుతారు, 75 మంది అవుతారు. కేసీఆర్ కి ఏమో 25 మంది అవుతారు. ఒకవేళ కేసీఆర్ గనక ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని ముక్కలు చేస్తాం, బద్దలు చేస్తాం అని అనుకుంటే ఇక్కడ సంఖ్య పెరిగింది కదా, 75 మంది 25 మందితో ఏం చేస్తాడు కేసీఆర్, ఏం చేయగలుగుతాడు? కాబట్టి సంఖ్య పెంచుకుందాం అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి కూడా ఉంటాడు. మా ఎమ్మెల్యేలకు సంబంధించిన సంఖ్య ఉంటే ప్రతిపక్షంలో కూడా కీలకంగా వాళ్ళు పోరాటం చేసినా కూడా యాక్సెప్ట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉండదు. కాబట్టి ఇటు సంఖ్య పెంచుకుంటే కొద్దిగా బాగుంటుంది అనేటటువంటి భావనలో రేవంత్ రెడ్డి కూడా ఉంటాడు. కాబట్టి ఓవైపు 25 మంది, ఈ 5 మంది కూడా ఇక జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు దీంట్లోకి వెళ్ళి 15 మంది గనక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే 80 మంది ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తయారు కాబోతున్నారు. 15 మంది ఓవైపు అర్బన్ కి సంబంధించినటువంటి విషయంలో దాదాపు 10 మంది, రూరల్ కి సంబంధించినటువంటి విషయంలో 5 మంది దీంట్లోకి జాయిన్ కావడానికి రెడీగా ఉన్నట్టుగా కీలకమైనటువంటి సమాచారం వస్తా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ బలంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డికి ఆల్రెడీ ఫోన్లు కూడా పోతా ఉన్నాయి. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు ఓవైపు దామోదర్ రాజనరసింహ కానివ్వండి, బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తర్వాత ఓవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ కి సంబంధించిన కీలక నేతలను బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కలుస్తా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు సంప్రదింపులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. సీతక్కను కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ కలిసి మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేశారట. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలి, మాకు ఎలాంటి మంత్రి పదవులు వద్దు, కేవలం మేము ఆ పార్టీలో వస్తామంటూ కూడా మాట్లాడింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే 10 నుండి 15 మంది, ఇటు అర్బన్ నుండి 10 మంది, రూరల్ నుండి 5 మంది, 15 మంది సైతం మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారనేటటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే కేసీఆర్ కు చెప్పకుండానే పార్టీ మారేటటువంటి అవకాశం కనబడుతున్న సిచ్యువేషన్. ఎందుకంటే మీరు చూసుకుంటే అక్కడ స్టేషన్ గన్పూర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీరు తెలుసు ఆల్రెడీ కడియం శ్రీహరి ఏం కేసీఆర్ తో చెప్పలే, తక్కువ వాళ్ళ బిడ్డకు వచ్చినటువంటి కడియం కావ్యకు వచ్చినటువంటి టికెట్ కూడా వాపస్ ఇచ్చేసి లట్టుకున్న కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేపించిన వాళ్ళ బిడ్డను. కాబట్టి ఎవరు కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కేసీఆర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి లేదు.
కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం కూడా కొంత బాలేనటువంటి పరిస్థితి, ఆయన కూడా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, కొంత ఆరోగ్యం కూడా కుదుట పడట్లేదు అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నాయి. గతంలో నుండి కేసీఆర్ ఆరోగ్యం బాలేనటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వైపు ఎమ్మెల్యేలు చేంజ్ అవుతున్నటువంటి బాధ ఒకటి, తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ లేకుండా పోతా ఉంది, భూస్థాపితం అవుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ కూడా కొంచెం ఆరోగ్యం బాలేదనేటువంటి చర్చ వినబడుతున్న పరిస్థితి. కేసీఆర్ ఇప్పుడు దగ్గరుండి కేటీ రామారావు చూసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి.